హలో ఫ్యామిలీ, ఈరోజు లేత తాజా బెండకాయలతోటి వెల్లుల్లి కారం వేసి చేసిన బెండకాయ ఫ్రై. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి అవి దూరగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి, కాసింత కరివేపాకు వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడితో బెండకాయ ఫ్రై చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, బెండకాయ కూర తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పేది. మీ మదర్ కూడా చెప్పేవాళ్ళ. బెండకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఈ తరిగిపెట్టిన బెండకాయ ముక్కల్ని మూత పెట్టకుండా వేయించుకోవాలి. పైనుంచి కాస్త రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి కలిపి 4-5 నిమిషాలు వేయించుకుంటే బెండకాయ వేపుడు రెడీ. పైనుంచి ఇందాక మిక్సీ జార్లో చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది చల్లేసుకుని కలిపి మరో 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. అంతే, టేస్టీ అండ్ హెల్తీ బెండకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్ యూ.